హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే గర్భవతి గుండెలపై. ఈ స్టోరీ మా ఫ్రెండ్ నాతో చెప్పాడనమాట. వాడు చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక రియల్ స్టోరీ అనమాట ఇది. అదే వాడు నాతో చెప్పుకున్నాడు. మన ఛానల్ గురించి తెలిసి ఆ స్టోరీ చెప్పాడనమాట నాకు. ఇలా జరిగిందిరా నాకు చిన్నతనంలో మా ఇంటి దగ్గర అని చెప్పాడు. అదే విషయం ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అప్పట్లో వాడికి దాదాపు 5 నుంచి 6 ఏళ్ల వయసు ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పూజలు చేయడం కానీ, తర్వాత ఏదైనా ఎవరికైనా ఫీవర్ అలా వస్తే చూడడం కానీ ఇలా చేసేవాళ్ళు. అంటే వాళ్ళ నాన్న ఎలా అంటే వ్యాధి నిపుణులు అనమాట. ఏదన్నా జబ్బులు వచ్చినా లేకపోతే వాళ్ళకు కామెర్లు లాంటివి వస్తాయి. అలాంటి వాళ్ళకి కళ్ళల్లో కలికం అని చెప్పి అదేదో ఒక చిన్న గింజలాగా ఉంటుంది. దానిని బాగా వాళ్ళు ఒక రాయి మీద సాదుతారనమాట. సాదుతారంటే కొంచెం లైట్గా వాటర్ వేసి దాన్ని బాగా గీకారనుకోండి, ఆ గింజని లైట్గా తెల్లగా ఒక రకమైన పౌడర్ వస్తుందన్నమాట. అది వాటర్తో మిక్స్ చేసి కళ్ళల్లో పెడతారు. దాన్నే కలికం అని అంటారు. ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర. అందుకు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళు కానీ అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. కొంతమంది అయితే అక్కడే పడుకుంటూ కూడా ఉంటారనమాట. ఇలా వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు జనాలతో ఉంటుందన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ విధంగానే మామూలుగా జనాలతో ఎప్పుడు ఉండేది కాబట్టి అలా ఉంటూ వాళ్ళ బంధువుల్లో కొంతమంది అక్కడే పడుకున్నారనమాట. వాళ్ళలో ఒక ఆవిడ నిండు గర్భిణి అనమాట. అంటే 9 ఏళ్ళు పూర్తిగా నిండాయి, ఇంకా రేపో మాపో డెలివరీ అనే స్టేజ్లో ఉందన్నమాట. ఆమె కూడా పడుకునింది అనమాట. అప్పట్లో ఎక్కువ గుడిసెలు ఉండేవన్నమాట. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివి లేవు. గుడిసెల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. సో చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి కదా, ఇళ్ళల్లో ఎక్కువ పడుకోలేరు, బయట పడుకునే వాళ్ళు అనమాట. కానీ కాంపౌండ్కి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చుట్టూ తడికెళ్ళు లాంటివి పెట్టుకునే వాళ్ళు అనమాట. ఒక వాల్ లాగా, ఇది వాళ్ళ ప్లేస్ అన్నట్టుగా. సో ఆ విధంగా వాళ్ళకి కాంపౌండ్ ఎక్కువ ఉండేది. ఆ కాంపౌండ్లో ఒక పెద్ద చెట్టు ఉండేదన్నమాట. దాని నీడ బాగా వచ్చేది. నైట్ టైమ్స్ కూడా అది ఎలా ఉంటుందంటే ఒక పైన కప్పులాగా ఉండేదన్నమాట. కింద పడుకునే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్టీగా ఉండేది. ఆ విధంగా వాళ్ళ కాంపౌండ్లోనే అందరు వరుసగా పడుకున్నారనమాట. పడుకొని ఉన్నారు. ఈ గర్భిణి ఉంది కదా, నిండు గర్భిణి, ఈమె వచ్చేసి తులసి చెట్టు ఉంటుంది కదా, దాని దగ్గరే పడుకునేది అనమాట. ఆమె తల దగ్గరే తులసి చెట్టు ఉంది. ఆ తులసి కోట అని అంటారు. అలాంటిది ఒకటి చెట్టు ఉందన్నమాట తల దగ్గరే. ఆమె అక్కడ పడుకునింది. స్ట్రైట్ వాళ్ళు సైడ్కి పడుకోలేరు కదా, గర్భవతిగా ఉండేవాళ్ళు స్ట్రైట్గానే పడుకుంటారు. అలా పడుకొని ఉన్నారు. అందరు బాగా మంచి నిద్రలో ఉన్నారు. ఇంత లోపల ఆమె అరుస్తుందన్నమాట. వదులు 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 అని అరుస్తూ ఉంది. ఏంటబ్బా ఈమె ఎలా అరుస్తుందని చెప్పి లేచారనమాట. లేచి చూస్తే ఆమె గొంతు గట్టిగా పట్టుకొని ఉంది. ఆమె పైన ఏదో ఒక ఆకారం కూర్చొని ఉంది, ఆమె గుండెల పైన. అది కనపడడం లేదన్నమాట సరిగ్గా, ఒక పొగలాగా ఉంది. ఆమె తన గొంతును గట్టిగా పట్టుకునింది, అరుస్తోంది వదులు 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 అని. ఇది చూశారు కొంతమంది. చూసి అరే ఈమె గుండెలపైన ఏదో కూర్చునింది, అది గాలి ఉన్నట్టే ఉంది, తులసి చెట్టు పక్కన ఉన్నా సరే ఇలా జరుగుతుంది అని చెప్పి వీళ్ళని అందరూ లేపారనమాట. లేపి అందరూ వెళ్ళారనమాట. వెళ్ళి ఆమెను పట్టుకొని చిన్నగా లేపారు. లేపి ఆమె చేతులు 2 మెడ దగ్గర నుంచి తీసేశారనమాట. తీసేసి ఏమైందమ్మా ఎందుకు మళ్ళీ అరుస్తున్నావు అంటే, ఏదో తెలియదు వచ్చి నా మీద కూర్చునింది, ఎంత లేవమన్నా లేవలేదు, అది నన్ను చంపాలని చూసింది, నా బిడ్డ దానికి కావాలంట అని ఆమె ఏడుస్తుంది ఓ అని. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఇది ఖచ్చితంగా దెయ్యం పనే, అందులో ఈమె కడుపుతో ఉంది కదా, అదేమో ఇక్కడికి వచ్చినట్టుంది, దాన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే మళ్ళీ అది దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, పసుపు నీళ్ళు అనమాట, అంటే దేవుడి దగ్గర పసుపు ఉంటుంది కదా, అది తీసుకొని వాటర్లో మిక్స్ చేసి వాటిని మొత్తం అంటే ఒక ప్రార్థన చేసి ఆ వాటర్ని మొత్తం చల్లుతారనమాట. మనకి ఎక్కడైతే ఇక్కడ బ్యాడ్ సిగ్నల్ లాగా ఉంది, ఇక్కడ కొంచెం భయంగా ఉంది అనుకునే చోట ఆ వాటర్ చల్లడం వల్ల కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట. మనకు కూడా ఒక పాజిటివ్ నేచర్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇప్పటికి కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు చాలామంది పల్లెటూళ్ళలో, టౌన్లలో కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆయన కూడా ఏం చేశాడంటే అలా పసుపు కలిపి ఆ వాటర్ మొత్తం చల్లుతూ వచ్చాడనమాట. ఇంతలో ఆ దెయ్యం ఏదైతే ఉందో అది మీద కూర్చోనింది కదా, దాన్ని అందరూ వెళ్ళేసరికి అది పారిపోయిందనమాట. పారిపోయి ఎక్కడుందంటే ఆ గుడిసెలు ఉన్నాయి కదా, 2 గుడిసెలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. 2 గుడిసెల్లో ఆడవాళ్ళు పడుకొని ఉన్నారు, మగవాళ్ళంతా బయట ఉన్నారనమాట. అదేం చేసిందంటే, ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆ గుడిసెలో ఒక పక్క మూల కూర్చొని ఉంది, సైడ్ కూర్చొని ఉంది.
ఈయన ఏం చేశాడు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అలా పసుపు వాటర్ చల్లుతూ మొత్తం చల్లేశాడు. వాళ్ళ కాంపౌండ్ మొత్తం చల్లేశాడు. ఇంకొక గుడిసెలో కూడా చల్లేశాడు. ఇంకా ఆ ఆడవాళ్ళు పడుకోండి గుడిసె దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళలేడు అనమాట. లోపల మొత్తం ఫుల్గా పడుకున్నారు. లోపలికి మనం వెళ్ళేదనుకుని దారి లేదు. ఎలా అంటే అలా పడుకున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, లేడీస్ అందరూ అనమాట. అందుకు లోపలికి వెళ్ళలేం. సరే బయటన్నా చల్లుదామని చెప్పి ఆ ఇంటి సైడ్ నుంచి చల్లుకుంటూ ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఏం జరిగిందంటే పెద్ద పెద్ద మొద్దులు వేస్తున్నారనమాట. వెళ్ళలేం అక్కడికి చల్లేదానికి. కానీ మనం ఒక సైడ్ నుంచి నిలబడుకొని వాటర్ చల్లచ్చు కదా. అలా అక్కడికి వెళ్ళి అలా వాటర్ చల్లాడు. చల్లగానే అది ఏం చేసిందంటే ఆ మూల కూర్చొనింది కదా, దానిపైన వాటర్ పడగానే అది ఏం చేసిందంటే పరిగెట్టిందనమాట. పరిగెట్టేసరికి లోపల పడుకోన్న లేడీస్ ఉన్నారు కదా, ఒకరిని కాలు దొక్కింది, ఒకరిని చేయి తొక్కేసరికి వాళ్ళు భయపడి ఫుల్ నిద్రలో ఉన్నారు. అలా తొక్కేసరికి భయపడిపోయారు. దొంగ వచ్చాడు అని చెప్పి లోపల అరుపులు కేకలు. ఆ టైంలో దాదాపు మిడ్నైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అలా అరిచేసరికి బయట ఉన్న వాళ్ళంతా భయపడిపోయి ఏమైందని వెళ్ళి డోర్ తీసి చూస్తే ఒక్కొక్కరు బయటకు పరిగెడుతున్నారు. పిల్లోళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. ఏమైంది అని అంటే లోపల ఎవరో దొంగ ఉన్నాడు అని అంటున్నారు. దొంగ ఏంటి, అసలు లోపలికి ఎవరు రాలేదు కదా, మేమంతా బయట ఉన్నామంటే మరి ఎవరో మమ్మల్ని తొక్కారని చెప్పి ఒకరు చేయి చూపించారు, ఒకరు కాలు చూపించారు. అది తొక్కిన చోట వాళ్ళకు వాత మాదిరి పడిందనమాట. ఎర్రగా కమిలిపోయిందనమాట. చెయ్యి తొక్కిన వాళ్ళకు చెయ్యి కమిలిపోయింది, కాలు తొక్కిన వాళ్ళకు కాలు కమిలిపోయింది. అప్పుడు చూసి ఇది ఆ లోపలే ఉన్నింది ఒక సైడ్ కూర్చొని. నేను ఎప్పుడైతే పసుపు నీళ్ళు చల్లగానే అది పరిగెట్టింది. ఆ పరిగెట్టడంలో వీళ్ళని తొక్కింది అని చెప్పి ఆయన మళ్ళీ కూర్చొని పూజ పెట్టి చూస్తే అది ఏం చేసింది, అలా తొక్కుంటూ రావడంలో బయటకు కూడా రాలేక అది, ఎందుకంటే ముందంతా పసుపు నీళ్ళు చల్లేశాడు, ఓన్లీ ఆ గుడిసె లోపల చల్లలేదన్నమాట. అందుకు అది బయటకు కూడా రాలేకపోయిందనమాట. రాలేక పైన ఒక హోల్ లాగా ఉండిందనమాట. ఆ హోల్లో నుంచి వెళ్ళిపోయిందనమాట అలాగే పైకి. ఆ విధంగా పూజలో చూపించిందంట. ఆ విధంగా ఆ రోజు నైట్ జరిగింది అని చెప్పి మా ఫ్రెండే నాతో చెప్పాడనమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఇలాంటి రియల్ స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.